ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించలేదు. పార్టీకి కూడా రాజీనామా చేశారు, ఆమోదించలేదు. ఈలోపు ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల సమక్షంలో. ఇప్పుడు ఆయన మళ్ళీ తాజాగా అయోధ్య రామిరెడ్డి ఆధ్వర్యంలో వచ్చి జగన్ కలిశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీని వదిలి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాకు అన్ని రకాలుగా అండగా ఉంది, 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. ఏదేమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచినే, వైసీపీ అంటే నాకు అభిమానం కాబట్టి తిరిగి వైసీపీలోకి వచ్చాను. 2019లో ఏ విధంగా ఓ బీసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా ఓసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తెజ్జం 2 నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. పేదలకు మంచి జరగకూడదని విపక్షాల ప్రయత్నం ఫలించకూడదని తిరిగి వైసీపీలో చేరాను. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా. రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగను. మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుంది. తద్వారా ఏదైతే షర్మిల చెప్పినటువంటి డైలాగ్ ఉంది కదా, రాజశేఖర రెడ్డి వారసుడు ఎట్లా అవుతాడు అన్నది, రాజశేఖర రెడ్డికి అసలైనటువంటి వారసుడు ఇతనే అని చెప్పేటటువంటి ప్రయత్నం ఒక ఆస్పెక్టు. రెండవది ఏంటంటే, తనకి 2 నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఎట్లయితే నియోజకవర్గాలు గెలిపించే బాధ్యతలు అంటూ అయోధ్య రామిరెడ్డికి, తర్వాత విజయసాయిరెడ్డికి, వై సుబ్బారెడ్డికి ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇప్పుడు 2 నియోజకవర్గాల బాధ్యతలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. పొన్నూరు, మంగళగిరి ఈ రెండింటిని గెలిపించే బాధ్యత ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నమాట.